ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్ న్యూస్. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్ అనమాట. గత 10 సంవత్సరాలుగా ఆధార్లో ఎలాంటి మార్పులు చేయని వారు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని UIDAI ఏదైతే సూచించింది. జూన్ 14 వరకు అప్డేట్ను ఉచితంగా చేసుకునే అవకాశం అయితే ఉందని తెలిపిందనమాట. ఇక ఈ గడువు దాటితే కనుక సాధారణంగా రుసుము చెల్లించాల్సి అయితే రావచ్చు అనమాట. గుర్తింపు పత్రాలు, చిరునామా వివరాలు సరి చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు, సేవల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. అందువల్ల ఆధార్ వినియోగదారులకు గడువులోగా తమ వివరాలు తప్పనిసరిగా వాటిని కరెక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. యూజర్లకు సంబంధించి బిగ్ గుడ్ న్యూస్. స్మార్ట్ ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి పైన ఎటకెలకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్మార్ట్ ఫోన్ తయారీలో ఈ విషయంలో నో చెప్పడంతో ఆధార్ యాప్ తప్పనిసరి నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గత కొన్ని నెలలుగా భారత్ మార్కెట్లో విక్రయించే స్మార్ట్ ఫోన్లో ఆధార్ యాప్ను తప్పనిసరి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే గతంలో ప్రతి ఫోన్లో ఆధార్ యాప్ను ఫ్రీగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీదారు సూచించారు. అయితే ఇది అమలు అయితే వినియోగదారులకు అవసరం లేకుండా వారి ఫోన్లో ఈ యాప్ డిఫాల్ట్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు అలా జరిగేది లేదు. దేశంలో స్మార్ట్ ఫోన్ విక్రయాన్ని విధానాన్ని మార్చివేయాలని ఈ ప్రతిపాదన కేంద్రం ఉపసంహరించుకుంది. సమీక్ష అనంతరం ఈ ప్రణాళికలతో ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఈ కేంద్రం నిర్ణయించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో విషయాన్ని IT శాఖ సూచించింది. కానీ స్మార్ట్ ఫోన్ తయారీదారులు పలు భాగస్వామ్యాలతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదనను కూడా విరమించుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం స్మార్ట్ ఫోన్లో ఆధార్ యాప్ను తప్పనిసరి చేసేందుకు IT మంత్రిత్వ శాఖ సుముఖంగా లేదని తెలుస్తుందన్నమాట. అసలు ప్రతిపాదన ఏంటంటే స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తమ డిజైన్లో ఆధార్ యాప్లను ఫ్రీ ఇన్స్టాల్ చేసి విక్రయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. ఇకపైన యూజర్లు స్వయంగా యాప్ను ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, ఎక్కువ మంది భారతీయులకు ఆధార్ను ఈజీగా యాక్సెస్ అనేది చేయవచ్చు అని చెప్పేసి భావించింది. బ్యాంకింగ్, టెలికాం వంటి సేవల్లో ఆధార్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ యాప్ కోసం అయితే ప్రత్యేకించి వెతకాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఇక అందుకే ఫోన్లోనే ఈజీగా యాక్సెస్ అనేది చేసేలా యాప్ను ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని సూచించింది అనమాట. ఒకవేళ ఈ ప్రపోజల్ అమలైతే ఏప్రిల్, అదేవిధంగా సామ్సంగ్ వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఫోన్లో ఆధార్ యాప్ను తప్పనిసరి ఫ్రీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం వచ్చేది. అయితే ఇక ఈ ప్రభుత్వ ప్రతిపాదన ఇతర ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అనమాట. స్మార్ట్ ఫోన్ల కంపెనీలు ఎందుకు రెడీగా లేవంటే ప్రభుత్వ ప్లానింగ్, ఇక అదేవిధంగా స్మార్ట్ ఫోన్ల తయారీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. యాపిల్, సామ్సంగ్ వంటి కంపెనీలు ఖర్చులు పెరిగే అవకాశం సహా పలు ఆందోళన వ్యక్తం చేశాయన్నమాట. చాలా బ్రాండ్లు వేరువేరు దేశాల్లో తయారైన ఒకే రకమైన ఫోన్లు అయితే అమ్ముతుంటాయి కాబట్టి కేవలం భారత్ కోసం డిఫాల్ట్గా యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయడం వల్ల కంపెనీలకు అదనపు ఖర్చులు పెరుగుతాయని చెప్తున్నారు. సో స్మార్ట్ ఫోన్ల సేఫ్టీ, ప్రైవసీ ఆందోళనగా ఉన్నాయి. ఒక ఫోన్లో డిఫాల్ట్గా యాప్ను ఇన్స్టాల్ చేస్తే భద్రతమైన ప్రమాదాలు, ఇతర యూజర్లకు టెక్నికల్ సమస్యలు తలెచ్చవని చెప్పేసి కొన్ని కంపెనీలు భావించాయి అన్నమాట. అందుకే